నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ప్రజా గాయకులు ఎట్లా ప్రజా సమస్యలు చూస్తూ ఉంటారు. ఎట్లా ఈ లేబర్ కోడ్ గురించి మీ పాట ద్వారా ఏం చెప్తారు? లేబర్ కోడ్‌లో ఇప్పుడు ఈ రోజుకు సంబంధించినటువంటి ధర్నా ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా కార్మికులందరూ కదిలి, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మా అక్కలు వచ్చినారు. వీళ్ళ వీళ్ళ డిమాండ్ ఏందంటే ఎన్నో రోజులుగా పనిచేస్తూ వీళ్ళని పర్మనెంట్ చేస్తారనేటువంటి ఒక మాకు కార్మిక హక్కులున్నది. ఎక్కడైతే పని చేస్తామో మాకు పర్మనెంట్ చేయాలనేటువంటిది ఆ కంపెనీలే చేస్తాం. ఇప్పుడు వీళ్ళు జీహెచ్ఎంసీలో పనిచేసినా కానీ, ఏదైనా హాస్పిటల్‌లో పనిచేసినా, ఎక్కడైనా కానీ ఈ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తలేరు. వాళ్లకు సంబంధించినటువంటి జీతంలో కూడా ఇప్పుడు 26,000 నుంచి 30,000 ఇవ్వాలనేటువంటిది మా యొక్క డిమాండ్. వాళ్ళకు 10,000-15,000 జీతం ఇచ్చి 8 గంటల నుంచి 12 గంటల దాకా పని చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటిది వద్దని ఈరోజు ఆ కార్మిక చట్టాలలో ఉన్నది కోరుతున్నాం కాబట్టి వాళ్ళ మీదనే వాళ్ళకు సంబంధించినటువంటి దాని మీదనే ఈరోజు ఉన్నాం. ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, సావకుండా లేవకుండా సాగే బతుకు బండి, ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి, ఊరికి పోను తీరదు సావుకు పోను తీరదు, పండగ సెలవులు ఉండవు వీక్లీ యాపులు ఉండవు, ఊరికి పోవాలే సారు సెలవిమ్మని అడగబోతే ఉంటే ఉండు లేకపోతే ఊడబీకుతానంటాడు, ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, కాంట్రాక్టరు నా మీద కమిషను కొడుతున్నాడు, కనీస వేతనమన్నా నా చేతికి అందదాయే, కాంట్రాక్టరు నా మీద కమిషను కొడుతున్నాడు, కనీస వేతనమన్నా నా చేతికి అందదాయే, అధికారికి ఒక బుక్క దోపిడోళ్ళకొక బుక్క, అటో బుక్క ఇటో బుక్క నడమ ఎండే నా డొక్క, ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, మన ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకుల అనుచరులే మా మీద కాంట్రాక్టర్లు అవుతుండ్రు, ఈ కాంట్రాక్టు పద్ధతులు రద్దు చేయాలంటూ కార్మిక వర్గము గదిలి ఇంద్ర పార్కు చేరుకుంది, ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, సావకుండా లేవకుండా సాగే బతుకు బండి, ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి. ఈ విధంగా మాకు 30,000 లోపు జీతం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి కావాలనేటువంటిది మాకు డిమాండు. జీతం ఇస్తే సరిపోదు, ఎక్కడైతే పని చేస్తున్నామో మా అందరికీ కూడా పర్మనెంట్ చేయాలి. అది జిహెచ్ఎంసీ కానీ హాస్పిటల్లే కానీ ఎక్కడైతే కార్మిక వర్గం కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ పర్మనెంట్ చేయాలనేటువంటి దాంట్లో నేను కూడా ఒక ప్రజా గాయకునిగా వాళ్ళ తరపున పాట పాడడానికి ఇక్కడ రావడం జరిగినది. ఈ సందర్భంగా మీ మైక్ టీవీ వాళ్ళు మమ్మల్ని అడిగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మోడీ, ట్రంప్ ఈ మధ్య వాణిజ్య ఒప్పందం కూడా చేసుకున్నారు. దానికి చాలా రైతులకు కూడా ఆ ఒప్పందం చాలా నష్టం కలిగిస్తుంది. మీ పాట ద్వారా ఏం చెప్తారు రైతులకి? అంటే రైతులకు సంబంధించి ఇప్పుడు రైతన్న ఉన్నాడు, ఎవరికైనా అందరూ రైతు రాజ్యం అంటారు, రైతుల గురించి పనిచేస్తామని అంటారు, కానీ ఎవరు చూసినా కానీ ఎందుకంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పులు వేసుకుంటాం, ఈ షాపుకు ఇంత మా చెప్పులకు 100 రూపాయలు లేకపోతే 150 రూపాయలని రేట్ ఉంటుంది. మేము 3 నెలలు 4 నెలలు కష్టపడినటువంటి రైతు మార్కెట్లో ఒట్లు పోస్తే అది తరిచిపోయిన దాకా ఎవడు కొన్నాడు, మద్దతు ధర ఇస్తామంటారు, ఆ పంటకు గిట్టుబాటు లేదు. మేమేమంటున్నామంటే ఎక్కడైతే నువ్వు వేరే వస్తువులకు ఏదైతే రేటును నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి ఇస్తున్నారో రైతు కూడా పండించిన పంటకు రైతే మనం రేటును నిర్ణయించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. అలాంటిది లేకుండా ప్రభుత్వం వాళ్ళు రైతుల మీద 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొని వచ్చి రైతులకు సంబంధించిన ఉన్నాడు కాబట్టి ఇది కూడా మారాలనేది కోరుతున్నాం. అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్న, 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 ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే, ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే, నయా పైస వంచలేని నయ వంచన రోరన్న, నయా పైస వంచలేని నయ వంచన రోరన్న, అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్న, అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్న, డిజిలీ పెట్రోలు ధరలు దినం దినం పెరగబట్టే, డిజిలీ పెట్రోలు ధరలు దినం దినం పెట్టవ
దిన సరుకులు కొందామంటే దిగులు పట్టెరో రన్న దిన సరుకులు కొందామంటే దిగులు పట్టెరో రన్న కొత్త కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిండ్రు వ్యవసాయ రంగాన్ని ఎట్లే ముంచెరో రన్న వ్యవసాయ రంగాన్ని ఎట్లే ముంచెరో రన్న అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాము అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రన్న అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రన్న ఈ విధంగా మంచి రోజులు వస్తాయని అనుకున్నాం కానీ లేవు. ముఖ్యంగా మాకైతే ఎక్కువైతే కార్మిక రంగం ఉన్నారో ఎక్కువ మాకు కోరికలు లేవు. ఎక్కడైతే పనిచేసినటువంటి కార్మిక సంఘాల రైతులు కానీ మా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయడానికి మీ టీవీ ద్వారా కూడా మీరు మైక్ టీవీ ద్వారా కూడా మమ్మల్ని అందరినీ ఇట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల పనిచేస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ కావాలని పర్మనెంట్ వచ్చిందాక జీతం కూడా 30,000 లోపు 26,000 నుంచి అనే మా డిమాండ్ ఉన్నది. కాబట్టి ఎవరైతే పని పర్మనెంట్ ఉన్నటువంటి వాళ్ళకి జీతం ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా అవే విధంగా ఇవ్వాలి. ఎందుకంటే మాకు కూడా పని గంటలు ఉదయం నుంచి సాయంత్రం దాకా మమ్మల్ని ఎట్టి చాకరీ చేసినట్టు అవుతున్నది. ఈ ఎట్టి చాకరీ కాకుండా మాకు శ్రమకు తగ్గ ఫలితం పనికి తగ్గ వేతనం ఇవ్వాలనేటువంటిది మా యొక్క డిమాండ్.